హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ని మీకు చూపించబోతున్నాను. ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ పల్చగా ఉన్నా, అలాగే కొంచెం గ్రే కలర్లో ఉన్నా కానీ హెయిర్ బాగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే మంచి బ్లాక్ కలర్లో కూడా వస్తుంది. ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం రండి. నేను చూపించబోయే హెయిర్ ఆయిల్ వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్. ఆనియన్ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది, అలాగే బ్లాక్గా కూడా అవుతుంది. ఇప్పుడు ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేవి మనం తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న ఉల్లిపాయలు 2 తీసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో ఆయిల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా రోజు వాడే పారాషూట్ ఆయిల్ని తీసుకున్నాను. ఇది బౌల్లో ఇలా స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 స్పూను మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా మరిగించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఆయిల్ అనేది మరిగేటప్పుడు పొంగులాగా వస్తుంది, కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ని మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని వడపోసుకోవాలి. స్ట్రైనర్లో వడపోసుకుంటే ఆనియన్ అనేది కొంచెం లైట్గా కిందికి దిగుతుంది, కాబట్టి కాటన్ క్లాత్లో వేసుకొని వడపోసుకుంటే ఆయిల్ అనేది ప్యూర్గా వస్తుంది. కాబట్టి కాటన్ క్లాత్లో వేసుకొని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని హెడ్ బాత్ చేయడానికి 1 గంట ముందు లేదా హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ కానీ తలకి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే తలస్నానం చేస్తే కనుక హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది, అలాగే బ్లాక్గా కూడా అవుతుంది. ఇలా ఒక నెల రోజుల పాటు చేశారంటే మీకు హెయిర్ గ్రోత్ చేంజ్ అనేది త్వరగానే తెలుస్తుంది. నేను మా పాపకి మా ఇంట్లో ఇదే ఆయిల్ని యూస్ చేస్తాను. పాప హెయిర్ బాగా ఒత్తుగా పెరిగింది, అలాగే బ్లాక్గా కూడా అయ్యింది. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల హెయిర్ బ్లాక్గా కూడా అవుతుంది. వీడియో చూసారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఆయిల్ని తప్పకుండా ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుతాను. రేపటి వీడియోని అసలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకే, బాయ్.